వారు ఇంతకుముందు మాట్లాడినప్పుడు సార్ అన్నీ ఒకసారి లాస్ట్లో మళ్ళీ ఆన్సర్ ఇస్తాను. బట్ ఇప్పుడు మధ్యలో కొన్ని విషయాలు చెప్పాలన్నది సభకి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం మంత్రిగా నా మీద ఉంది అధ్యక్ష. విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థల మీద వారి మీద ఆనాటి ప్రభుత్వంకున్న ప్రేమ అభిమానం ఎంత గొప్పదో ఏ విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థలో ఉన్న పనిచేసే ఉద్యోగస్తులను అడిగితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అధ్యక్ష. తెల్ల కాగితాన్ని నల్ల కాగితం చేసి ఒక జీవో ఇచ్చేసి మేము ఇచ్చినాం మీరు తీసుకోండి అని విధి విధానాలు ఏమి దాంట్లో చేర్చకుండా నడి రోడ్డు మీద అర్ధరాత్రి 23,000 మందిని నడి రోడ్డు మీద వదిలేసిపోతే వాటన్నిటినీ స్ట్రీమ్ లైన్ చేసి ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో వాళ్ళకి ఒక ప్రత్యేకమైన గౌరవం ఇస్తున్నాం అధ్యక్ష. ఇక ఇందిరమ్మ ఇళ్ళు విషయానికి అదే రకంగా వారు 10 సంవత్సరాలు పరిపాలించేటప్పుడు ఏవైతే 2 BHK కట్టాము ఇది కట్టాము అది కట్టాము అని ఎన్నికల టైంలో బొమ్మలు చూపించి 2 సార్లు అధికారంలోకి వచ్చింది చూశారు అధ్యక్ష. ఏమి చేశారన్నది అది వారు మర్చిపోతున్నారు. చిత్తశుద్ధితో ఈనాడు తెలంగాణ ప్రజలకి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పేదవాడికి నీది ఏ పార్టీ గతంలో వారిలాగా నువ్వు పింక్ కలర్ షర్ట్ దొరుకుంటేనే ఇల్లు ఇస్తామనట్లా గృహజ్యోతి చెబుతున్నారు అధ్యక్ష. ఆ గృహజ్యోతి చెప్పే కార్యక్రమం ఆ 3 లక్షల రూపాయలు కూడా ఎవరైతే పింక్ కలర్ షర్ట్ వేసుకున్నారో వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష. ఈ సభ ద్వారా గౌరవ సభ్యులకి రాష్ట్రంలో ఉండే పేద ప్రజలకు ఒకటి చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. నిజంగా అర్హులైన పేదవాళ్ళు ఆ గృహజ్యోతిలో కట్టుకొని ఉంటే అంటే ఫౌండేషన్ ఉంటే తప్పకుండా బేసిజాలకు పోకుండా ఇందిరమ్మ ఇళ్ళు కార్యక్రమంలో వారిని కూడా తీసుకోవడానికి వారిలాగా మాకు అభ్యంతరం ఏమీ ఉండదు అధ్యక్ష. పేదోడికి ఇవ్వాలన్నది తాపత్రయం తప్ప అర్ధరాత్రి హడావుడి చేసి వాళ్ళ తొత్తులకి వాళ్ళ మనుషులకి వాళ్లే ఇచ్చుకునే పద్ధతి ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో లేదు, భవిష్యత్తులో కూడా అలా ఉండదు. మేము మా చిత్తశుద్ధిని ప్రధాన ప్రతిపక్షం ప్రశ్నించే పరిస్థితి ఏ రోజు కూడా రాదని తమరి ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. రాజేశ్వరరెడ్డి గారు ప్లీజ్. అధ్యక్ష నేను ఐఎన్పిఆర్ పోయే ముందు వారు ఒక మాట అన్నారు. దయచేసి ట్రెజరీ బెంచెస్ ప్రతిపక్షాలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ క్రాస్ టాక్ చేయకండి దయచేసి, స్మూత్గా నడుపుకుందాం ప్లీజ్. మీరు అట్లా మాట్లాడొద్దమ్మా ప్లీజ్. పొంగులేటి గారు ఆ రోజున పింక్ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఉంటే మేము ఇవ్వలేదు. 2,72,000 ఇచ్చిన దాంట్లో అక్కడున్న ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే కలెక్టర్స్ కానీ వాళ్ళు చేసిన ప్రకారమే చట్ట ప్రకారమే చేసినాం, పద్ధతి ప్రకారమే చేసినాం. వారు ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు, ఉన్న వాస్తవం చెప్తున్నాం. ఎందుకంటే వారు పింక్ పార్టీలో ఉండే వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అంటే కూడా మేము ఇవ్వలే. మీరు కూడా ఇప్పుడు ఏం చేసిండ్రు, ఇందిరమ్మ మీరు ఏం చెప్పినారు రాజకీయాల అతీతంగా చేస్తున్నారు. మరి ఇందిరమ్మ కమిటీలు వేసిండ్రు, ఎవరితో వేసింది అధ్యక్ష? కాంగ్రెస్ కార్యకర్తలతో వేసింది ఇందిరమ్మ కమిటీలు. ఇందిరమ్మ కమిటీలు మీరు కాంగ్రెస్ వారితో వేసి మళ్ళీ మేము ఏదో వేరే మొత్తం కూడా మేము శుద్ధ పూసలమని చెప్తారు ఏంటి అధ్యక్ష? అధ్యక్ష ఒక్క సెకండ్ అధ్యక్ష, మళ్ళీ గౌరవ సభ్యులు మళ్ళీ సభను తప్పుదోవ పట్టిస్తున్నారు అధ్యక్ష. ఎస్ అధ్యక్ష, ఇందిరమ్మ కమిటీలు వేశాం. ఇందిరమ్మ కమిటీలకి ఆ కమిటీ అధ్యక్షుడిగా గ్రామ సర్పంచ్ని పెడుతున్నాం అధ్యక్ష. గ్రామ సర్పంచ్ని పెడుతున్నాం. ఇందిరా కాంగ్రెస్ పార్టీ సభ్యుని పెట్టడంలా గ్రామ సర్పంచ్ని పెడుతుంటే గ్రామ సర్పంచి అది ప్రజల చేత ఎన్నుకోబడ్డ గ్రామ సర్పంచ్ని పెడుతున్నాం అధ్యక్ష. మళ్ళీ